నమస్తే, వెల్కమ్ టు S8 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రష్యాతో యుద్ధాన్ని ఆపేస్తామన్న జెలెన్స్కీ, కానీ ఆ షరతులు వర్తిస్తాయన్న యుక్రెయిన్ అధ్యక్షుడు. ఢిల్లీలో కొనసాగుతున్న వాయు కాలుష్యం, పడిపోయిన ఉష్ణోగ్రతలు. ఎన్నికల ఓటమికి అసలైన కారణాలు ఏంటి? కాంగ్రెస్ లో మొదలైన అంతర్మథనం. ఆన్లైన్ లో అన్ని సర్వీసులు అందుబాటులోకి రావాలి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడి. రాజకీయాలకు బ్రేక్, వైరల్ అవుతున్న కేటీఆర్ ట్వీట్. హోరాహోరీగా ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్, గుకేష్ డింగ్ లిరెన్ మధ్య 4వ గేమ్ డ్రా. ఆఖరి అధ్యాయం మొదలు. హరహర వీరమల్లు షూటింగ్ లో జాయిన్ అయిన పవన్ కళ్యాణ్. రష్యా యుక్రెయిన్ మధ్య సుదీర్ఘకాలంగా యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. 2022 ఫిబ్రవరిలో ఇరు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైంది. రెండు దేశాలు వెనక్కి తగ్గేందుకు ఏమాత్రం మొగ్గు చూపడం లేదు. కొద్ది కాలంగా ఇరు దేశాల మధ్య దాడుల తీవ్రత తగ్గినప్పటికీ ఇటీవల కాలంలో మళ్లీ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. యుక్రెయిన్ కు అమెరికా మద్దతుగా నిలుస్తుంది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున ఆయుధాలను సరఫరా చేస్తుంది. కీవ్ కు తాము అందించిన దీర్ఘ శ్రేణి క్షిపణులను రష్యాపై యుద్ధంలో వాడుకోవచ్చని బైడెన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీన్ని తీవ్రంగా ఖండించిన రష్యా మళ్లీ యుక్రెయిన్ పై క్షిపణులతో విరుచుకుపడటంతో నవంబర్ 5న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా ఉన్న జో బైడెన్ మరికొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్ష పీఠం నుంచి దిగిపోనున్నాడు. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. యుక్రెయిన్ కు అందజేసేందుకు దాదాపు $725 మిలియన్ విలువ చేసి ఆయుధాలను సిద్ధం చేసినట్లు తెలిసిందే. ఇందులో ల్యాండ్ మైన్స్, డ్రోన్లు, స్టింగర్ క్షిపణులతో పాటు హై మొబిలిటీ ఆర్టిలరీ, రాకెట్ సిస్టమ్స్ ను అందించనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. దీంతో రష్యా సైన్యం యుక్రెయిన్ పై దాడులను ముమ్మరం చేస్తుంది. ఈ క్రమంలో జెలెన్స్కీ కీలక ప్రకటన చేశాడు. ప్రస్తుతం కీవ్ ఆధీనంలో ఉన్న భూభాగానికి నాటో భద్రత కల్పిస్తామని హామీ ఇస్తే మిగిలిన భూభాగాన్ని రష్యాకు ఇచ్చేందుకు అంగీకరిస్తామని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొన్నాడు. శుక్రవారం బ్రిటన్ మీడియా సంస్థ స్కై న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశాడు. యుద్ధంలోని కీలక దశను ఆపాలనుకుంటే మా నియంత్రణలో ఉన్న యుక్రెయిన్ భూభాగానికి నాటో భద్రత కల్పిస్తామని హామీ ఇవ్వాలి. ఆ తర్వాత అంతర్జాతీయ సరిహద్దుల పరిధిలో ఉన్న మొత్తం మా దేశాన్ని నాటోలో చేర్చుకోవాలి. అప్పుడే మేము కాల్పుల విరమణకు అంగీకరించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత రష్యా ఆక్రమించుకున్న భూభాగాన్ని దౌత్యపరంగా సాధించుకునే వీలు మాకు లభిస్తుంది అని జెలెన్స్కీ పేర్కొన్నారు. From the United States. And it's fairly simple, really, is that Ukraine joins NATO, but Russia takes control and keeps the land that it has to date. Would that be a possibility? Ніхто не пропонував нам бути в НАТО. No one has offered us to be in NATO with just one part or another part of Ukraine. Закінчити гарячу стадію. That's for once. Факт. The fact is that it is a solution to stop the hot stage of the war, because we can just give the NATO membership to the part of Ukraine that is under our control. Факт. Можна було б, ніхто не пропонував. Yes, it could be possible, but no one offered. Треба робити. But the invitation must be given to Ukraine within its internationally recognized border. Ви не можете давати тільки частині. You can't give invitation to just one part of a country.
Why? Because thus you would recognize that Ukraine is only that territory of Ukraine and the other one is Russia. Тому я і сказав, юридично ми не маємо права So legally, by law, we have no right to recognize the occupied territory as territory of Russia. І тут не можна помилятись. And here we must not make any mistake. Зупинити гарячу стадію війни. But if we want to దేశ రాజధాని ఢిల్లీ వాయు కాలుష్యం కొనసాగుతుంది. దీనికి తోడు ఉష్ణోగ్రతలు కూడా పడిపోయాయి. దీంతో చలి తీవ్రతకు ఢిల్లీ వాసులు గజగజ వణికిపోతున్నారు. వరుసగా మూడో రోజు ఢిల్లీలో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవాళ 9.8 డిగ్రీల సెల్సియస్ తో ఈ సీజన్ లో రెండో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక ఢిల్లీలో గాలి నాణ్యత చాలా పేలవమైన కేటగిరీలో నమోదైంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రకారం శనివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 349గా నమోదైంది. అలీపూర్ లో 351, బురారి క్రాసింగ్ వద్ద 351, డిటియు వద్ద 377, ఐటీఓలో ప్రాంతంలో 328గా ఏక్యూఐ లెవెల్స్ నమోదయ్యాయి. వాయు కాలుష్యంతో పాటు ఢిల్లీని పొగ మంచు కుమ్మేసింది. కన్నౌట్ ప్రాంతం, ఇండియా గేట్, ఆనంద్ విహార్ ప్రాంతాలను దట్టమైన పొగ మంచు కమ్మేసింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరుస పరాజయాలతో సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు తమ ఓటమికి గల అసలు కారణాలను గుర్తించే ప్రయత్నం ప్రారంభించింది. ఇన్నేళ్లుగా ఆత్మస్తుతి, పరనింద అన్న చందంగా తమ ఓటమికి ఇతరులనే కారణాలుగా నిందిస్తూ వచ్చిన ఆ పార్టీ తాజాగా జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కొంతమేర ఆత్మ పరిశీలన చేసుకుంది. మరీ ముఖ్యంగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పేలవ ప్రదర్శనపై ఆ పార్టీలో అంతర్మదనం మొదలైంది. తమ లోపాలు, బలహీనతలను గుర్తించే స్థితికి చేరుకుంది. ఈ 10 ఏళ్లలో జరిగిన అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రజాదరణ పొందలేకపోయింది. ఒక ట్రెండ్ రాష్ట్రంలో అధికారం చేపట్టగలిగినప్పటికీ అక్కడ ప్రత్యర్థులపై వ్యతిరేకతే ఆ పార్టీని గెలిపించింది తప్ప ప్రజల్లో పెరిగిన ఆదరణ కాదన్నది జగం మెరిగిన సత్యం. అందుకే ఒకసారి అధికారం చేపట్టిన రాష్ట్రంలో వరుసగా మరోసారి గెలవలేకపోయింది. ఆ పార్టీ ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ మాత్రం 5 ఏళ్ల పాలన తర్వాత సహజంగా ఏర్పడే ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమిస్తూ సానుకూల ఓటుతో వరుసగా రెండోసారి, మూడోసారి సైతం గెలుపొందుతూ దూసుకుపోతుంది. తాము గెలిచినప్పుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లపై కలగని అనుమానాలు, సందేహాలు ప్రత్యర్థి గెలిచినప్పుడు మాత్రమే వెలిబుచ్చుతున్న కాంగ్రెస్ పార్టీ తాజాగా మహారాష్ట్ర ఓటమి అనంతరం మరోసారి ఆరాగం అందుకుంది. ఈ విషయంలో పరనింద వీడకపోయినా వర్కింగ్ కమిటీ సమావేశంలో పార్టీలో నెలకొన్న లోపాలు, బలహీనతలు, సమస్యలను మాత్రం కొంతమేర గుర్తించగలిగింది. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన ప్రారంభ ఉపన్యాసంలో ఈ అంశాలను ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే అనైక్యతకు మారుపేరుగా, క్రమశిక్షణ రాహిత్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా చెప్పుకుంటారు. ఒక అంశంపై ఒక నేత ఒక్కలా స్పందిస్తుంటారు. పార్టీ వైఖరి ఏంటో తెలుసుకోకుండా మాట్లాడుతుంటారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవిని ఆశించి భంగపడ్డ నేతలు వేరు కుంపట్లకు తెరలేపుతూ సొంత ప్రభుత్వాలను, తద్వారా పార్టీని ఇబ్బందులకు గురి చేస్తుంటారు. పార్టీ నిర్ణయాన్ని శిరోధార్యంగా భావించకుండా ధిక్కరిస్తూ అది తమ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యానికి కొలమానంగా చెప్తుంటారు. అదే భారతీయ జనతా పార్టీలో అంతర్గతంగా ఎన్ని విభేదాలున్నా, స్పర్ధలున్నా సరే అత్యంత క్రమశిక్షణ పాటిస్తూ పార్టీ నిర్ణయాన్ని శిరవాహిస్తుంటారు. ఖర్గే ప్రసంగంలో ఆయన ఈ 2 అంశాల గురించే గట్టిగా నొక్కి చెప్పారు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని సంస్థాగత లోపాలు, బలహీనతలను సరిదిద్దుకోవాలని హితవు పలికారు. ఐక్యత లేకుండా పరస్పర వ్యతిరేక ప్రకటనలు పార్టీకి తీరని నష్టం కలిగిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలలో ఐక్యంగా పోరాడి ఒకరిపై ఒకరు నిందారోపణలు చేసుకోవడం మానేస్తే తప్ప ప్రత్యర్థులపై పైచేయి ఎలా సాధించగలమంటూ క్లాస్ తీసుకున్నారు. మనం కఠినమైన క్రమశిక్షణను పాటించడం ముఖ్యం. ప్రతి సందర్భంలోనూ ఐక్యంగా ఉండాలి. పార్టీకి క్రమశిక్షణ అనేది ఆయుధం. కలిసికట్టుగా ఉంటేనే గెలుస్తాం, విడిపోతే పడిపోతాం. పార్టీ బలంగానే ఉంటేనే మనం బలంగా ఉంటామన్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి అంటూ ఆయన హితబోధ చేశారు. బీఆర్ఎస్
వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ రాజకీయాలకు బ్రేక్ అంటూ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే పూర్తిగా బ్రేక్ కాదులేండి, కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటున్నట్టు కేటీఆర్ తెలిపారు. తాను రిఫ్రెష్ అవ్వాలనుకుంటున్నానని, అందుకే కొన్ని రోజుల పాటు ఈ రాజకీయ కార్యక్రమాలన్నిటికీ దూరంగా ఉండాలనుకుంటున్నట్లు కేటీఆర్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. అయితే తాను పాలిటిక్స్ లో యాక్టివ్ గా లేను కదా అని తన రాజకీయ ప్రత్యర్థులు తనను ఎక్కువగా మిస్ అవ్వరని అనుకుంటున్నానంటూ కేటీఆర్ చమత్కరించారు. ఈ ట్వీట్ కు ఓ స్మైలింగ్ ఇమోజీని కూడా జోడించారు. ప్రస్తుతం కేటీఆర్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా దీనిపై బీఆర్ఎస్ శ్రేణులు తమదైన శైలిలో స్పందిస్తున్నాయి. రాష్ట్రంలో రెవెన్యూ సేవలు సులభతరం కావాలని, ఆన్లైన్లో అన్ని సర్వీసులు అందుబాటులోకి రావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. టెక్నాలజీ కాలంలో కూడా సర్టిఫికేట్ల కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదని సీఎం తెలిపారు. బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, కాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ వంటి సర్వీసుల కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే అవసరం లేకుండా ఆన్లైన్లో సేవలు పొందేలా చేయాలన్నారు. రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో సమీక్ష చేశారు. ఈ సమీక్షకు మంత్రి అనగాని సత్యప్రసాద్ తో పాటు రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. రెవెన్యూ శాఖకు సంబంధించి ప్రజల నుంచి వస్తున్న వినతులు, వాటి పరిష్కారం తీరుపై సీఎం సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సమస్యలపై అన్ని శాఖలకు సంబంధించి 1,74,720 అర్జీలు రాగా అందులో 67,928 అర్జీలు కేవలం రెవెన్యూ విభాగం నుంచే వచ్చాయి. మొత్తంలో అర్జీలలో 1,32,572 పరీక్షించగా ఇందులో 49,784 రెవెన్యూ సమస్యలకు సంబంధించి ఉన్నట్లు అధికారులు తెలిపారు. బాపట్ల జిల్లాలో కాళోజీ బస్సులో మంటలు చెలరేగాయి. చెరుకుపల్లి మండలం గూడవల్లి వద్ద షార్ట్ సర్క్యూట్ తో బస్సులో మంటలు అంటుకున్నాయి. బస్సు పూర్తిగా దగ్ధమైంది. IREF నర్సింగ్ కాలేజీకు సంబంధించిన బస్సుగా అధికారులు గుర్తించారు. ఘటన సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులు ఉన్నారు. బస్సుకు మంటలు అంటుకోగానే విద్యార్థులు కిందకు దిగారు. రేపల్లె నుంచి గుంటూరుకు పరీక్షల కోసం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఇవాన్ కట్ట పెరగట్లేదు, ఇవాన్ అన్న పెరిగితే తగ్గిపోయేది. కూటమి ప్రభుత్వం ద్వారానే విజయవాడ నగర అభివృద్ధి సాధ్యమవుతుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకుండా విస్మరించిందని ఆయన దుయ్యబట్టారు. అమరావతిలో నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమైతే విజయవాడ నగరంలోని కార్మికులందరికీ పనులుంటాయని తెలిపారు. రాణిగారి తోట అంబేద్కర్ కళ్యాణ మండపంలో శుక్రవారం రాజస్థాన్ వాసుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటుందన్నారు. 30,000 కోట్లతో త్వరలో అమరావతిలో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. రాజస్థాన్ నుంచి ఇక్కడకు వచ్చి స్థిరపడిన వారి సమస్యలను పరిష్కరించేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానన్నారు. రాజస్థాన్ వాసులకు పనులు కల్పించాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేగా తనపై ఉందన్నారు. నేను కానీ మా నాయకులందరూ కూడా మీకు ఎల్లవేళ సహాయకారిగా ఏ పద్ధతి కోసం మీరు సుదూర ప్రాంతానికి వచ్చి నివాసం ఏర్పాటు చేస్తున్నారు. గత 5 సంవత్సరాల్లో మీకు పనులు లేక అల్లాడిపోయి చాలామంది తిరిగి వెళ్ళిపోయారు. అలాంటి పరిస్థితులు రాకుండా ఇంకా మీకు కొన్ని వందల మంది, వేల మంది అక్కడి నుంచి ఇచ్చేటట్టుగా ఇక్కడ పనులు రాబోతూ ఉన్నాయి. ఈ అత్యంత సమీపంలోనే అమరావతి డెవలప్ అవుతూ ఉంది. దాంట్లో మీ సెంటర్ పనులు వస్తాయి. మీకు ఎల్లవేళలా కూడా 24 గంటలు ఏ సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకొస్తే మీకు సానుకూలంగా ఆ సమస్యను పరిష్కారం చేయడమే కాకుండా మీకు భద్రత కల్పించే విధంగా మీరందరూ కూడా చక్కగా మీరు పొరుగు వాళ్ళం తక్కువలో అనే బాధ కాకుండా మాతో పాటు అన్నదమ్ములుగా
భోజనంలో జర్రీలు కప్పలు వస్తున్నా పట్టించుకోవడం లేదంటూ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మహిళా వసతి గృహం విద్యార్థినులు శుక్రవారం రాత్రి ధర్నాకు దిగారు. భోజనంలో పురుగులు రావడంతో విద్యార్థినులందరూ భారీ సంఖ్యలో వచ్చి నిరసన తెలిపారు. నిర్లక్ష్యం వీడాలని, తమకు మంచి భోజనం పెట్టి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. భోజనంలో కప్పలు పురుగులు వస్తున్నాయని ఎన్నిసార్లు చెప్పినా వార్డెన్ అధికారులు పట్టించుకోవడం లేదని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సమాచారం తెలుసుకుని రిజిస్ట్రార్ ఆచార్య జి సింహాచలం వారి వద్దకు చేరుకుని చర్చలు జరిపారు. విద్యార్థినులు తమ సమస్యను పరిష్కరించాల్సిందేనని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పెదకాకాని పోలీసులు చేరుకుని విద్యార్థినులతో చర్చలు జరిపారు. కన్న కూతురు శాశ్వతంగా దూరమై 9 ఏళ్ల పాటు న్యాయం కోసం ఎదురు చూసిన తల్లిదండ్రులకు చివరికి కన్నీరే మిగిలింది. ర్యాగింగ్ భూతానికి తాను విలవిల్లాడినట్లు డైరీలు రాసుకున్న రిషితేశ్వరి అనంతరం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన 2015లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. వరంగల్కు చెందిన ఎం రితేశ్వరి ఏఎన్యు ఆర్కిటెక్చర్ విద్యార్థిని. ఆమె ఆత్మహత్య కేసును కొట్టివేస్తూ గుంటూరు కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. దీంతో రిషితేశ్వరి తల్లిదండ్రులు దుర్గాబాయ్, మురళీకృష్ణలు కన్నీరు మున్నీరుగా విలపించారు. తమకు న్యాయం జరగలేదని వాపోయారు. కుమార్తె మరణానికి ముందు డైరీలో రాసిన విషయాలే ఆమె ఆత్మహత్యకు కారణాలుగా స్పష్టమైన నిందితులకు శిక్ష పడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. డైరీస్లో ఎవరెవరు ఏ విధంగా తనను ర్యాగింగ్ చేశారో, తనను వేధించారో, తనని అవమానాలు పాలు చేశారో, తనని మానసిక వ్యధకి గురి చేశారో, తను రాష్ట్రంలో ఎక్కడ చూసినా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ప్రజలకు మంచి చేశాం కాబట్టి మాకు ఓటు వేయండి అని అడిగే పరిస్థితి టీడీపీకి లేదు. ఎక్కడ చూసినా వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయిన పరిస్థితే కనిపిస్తుందని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. మన ప్రభుత్వానికి చంద్రబాబు ప్రభుత్వానికి మధ్య ఇప్పటికే ప్రతి ఇంట్లో పోలిక మొదలైంది. మన ప్రభుత్వ హయాంలో ఎలా ఉండేది, 6 నెలల్లో చంద్రబాబు ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది అన్న చర్చ ప్రతి ఇంట్లో నడుస్తోందని స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, మున్సిపల్ చైర్పర్సన్లు, మేయర్లతో సమావేశమయ్యారు. సంక్రాంతి తర్వాత పార్లమెంట్ యూనిట్ గా జిల్లాల బాట పడతానని, దాదాపు జనవరి ఆఖరు నుంచి కార్యకర్తలతో జగనన్న పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతానని చెప్పారు. ప్రతి బుధవారం, గురువారం జిల్లాలోనే ఉంటానని, ప్రతి పార్లమెంటును ఒక యూనిట్ గా తీసుకుని అక్కడికి వచ్చి బస చేస్తానన్నారు. బుధవారం 3 నియోజకవర్గాల కార్యకర్తలతో, గురువారం మరో 4 నియోజకవర్గాల కార్యకర్తలతో మమేకమవుతానని చెప్పారు. పూర్తిగా కార్యకర్తలకే సమయం కేటాయిస్తానని, అక్కడే ఉంటూ వారితో మమేకమవుతూ ఉంటానని, వారికి తోడుగా ఉంటూ వారికి మరింత దగ్గరయ్యే కార్యక్రమం చేస్తానని తెలిపారు. ప్రజలకు మంచి చేశాం కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్ళి మాకు ఓటు వేయండి అని అడిగే పరిస్థితి ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీకి లేదు. ఈరోజు ఎక్కడ చూసినా కూడా వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మధ్య కంపారిజన్ ప్రతి ఇంట్లో కూడా వెంటనే ఇప్పటికే చర్చ మొదలైంది. మన ప్రభుత్వ హయాంలో ఎలా ఉండేది, ఈరోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 6 నెలల కాలంలో ప్రభుత్వం ఎలా పనిచేస్తూ ఉంది అన్నది ప్రతి ఇంట్లో కూడా ఇప్పటికే చర్చ మొదలైంది. మనమేమో కుటుంబం మొత్తానికి ఒకటిగా చేసి మంచి చేసినాము, మన నోట్లో నుంచి అబద్ధాలు రావడం లేదు, మనం చేయగలిగింది మాత్రమే చెబుతా ఉన్నాము, మన నోట్లో నుంచి అబద్ధాలు రావడం లేదు. కానీ వాళ్ళేమో ప్రతి ఇంటికి పోయి ఎవడు కనపడినా సరే ఇంట్లో ఇంత పిల్లోడు కనపడితే చాలు ఆ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్లో 2-3 పిల్లలు నవ్వుతూ కనిపించినారంటే చాలు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 సంతోషం అనే మాటలు. ఇంట్లో కాస్త తల్లులు కనిపిస్తే, అమ్మలు కనిపిస్తే నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 సంతోషం అనే మాటలు కనిపించేటివి. కాస్త పెద్ద వయసులో ఉన్న ఆ ఇంట్లో ఉన్న ఆ తల్లుల అమ్మలు కానీ, ఆ తల్లుల అత్తలు కానీ కనిపిస్తే, 50 ఏళ్ళు దాటిన ఆ అమ్మలు కనిపిస్తే వాళ్లకు నీకు 48,000, నీకు 48,000, నీకు 45,000 అని చెప్పేవాళ్ళం.
ఆ ఇంట్లో నుంచి ఉద్యోగం ఎత్తుకే వయసులో ఉన్న పిల్లోడు ఎవడన్నా కనిపిస్తే, ఒక 20 ఏళ్ళ పిల్లోడు ఎవడన్నా కనిపిస్తే, నీకు 36,000, నీకు 36,000, నీకు 36,000 అని చెప్పి, ఆ ఇంట్లో నుంచి రైతు బయటకు వస్తే నీకు 20,000, నీకు 20,000, నీకు 20,000 అని చెప్పే పరిస్థితి. నిజంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఈ మాదిరిగా పోలవరం ఎత్తుపై అవినీతి పత్రికను అడ్డు పెట్టుకుని వైసీపీ నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. టీడీపీ హయాంలోనే 55,548 కోట్లతో డిపిఆర్ ను కేంద్రం ఆమోదించిందని, 2014, 2019 తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో ఫేజ్ 1, ఫేజ్ 2 అని కానీ, ఎత్తు తగ్గింపు అని కానీ ఉంటే సాక్ష్యం చూపాలని సవాలు విసిరితే మండలిలో వైసీపీ సభ్యులు తోక ముడిచారన్నారు. వైసీపీ హయాంలో 2021లో ఫేజ్ 1, 2కు బీజం పడినట్టు కేంద్రం ఆధారాలతో సహా రాజ్యసభలో చెప్పిందని, ఎత్తు తగ్గింపు, డయాఫ్రమ్ వాల్ విధ్వంసం జగన్ పాపమే అని మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. ప్రతి నిత్యం ఆ వైఎస్ఆర్సీపీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు గాని, అదేవిధంగా ఆయన పాత ఇరిగేషన్ శాఖ ఎక్స్ మాజీ మంత్రులు గాని ఏదైతే పోలవరం ఎత్తు తగ్గించేస్తున్నారని అంటూ ఏదైతే విష ప్రచారం ఏదైతే చేస్తూ ఉన్నారో, ఏదైతే మొసలి కన్నీరు ఏదైతే కారుస్తూ ఉన్నారో, మరి వారికి పీపీఏ ఇచ్చినటువంటి వివరణ, పీపీఏ ఇచ్చినటువంటి సమాధానం వాళ్ళకి చెంపదెబ్బ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. చాలా క్లియర్ గా ఆ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఇచ్చినటువంటి సమాధానంలో వాళ్ళు ఆన్సర్ చేశారు. ఏదైతే పోలవరానికి సంబంధించి ఫేజ్ 1 అని చెప్పి 41.15 మీటర్స్ అనేది 2021 జగన్ ప్రభుత్వంలోనే బేజం పడింది, బేజం వేసింది కూడా మరి యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే అని చెప్పి దానికి సంబంధించినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో మరి ఆ యొక్క సభ్యుడు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినటువంటి పరిస్థితి చాలా క్లియర్ గా వాళ్ళు మెన్షన్ చేశారు. అందులో ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జమాతే ఇస్లామీ హింద్ రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ రఫీక్, ప్రధాన కార్యదర్శి కరీముద్దీన్ శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ఉభయ సభల్లో వక్ఫ్ సవరణ బిల్లు 2024ను వ్యతిరేకించడం వారు ధన్యవాదాలు తెలిపారు. వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించిన అనేక అంశాలతో కూడిన మెమోరాండంను అందజేశారు. తమ పార్టీ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని వారికి వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మాజీ డిప్యూటీ సీఎం అంసాద్ బాషా, ఏపీ హజ్ కమిటీ మాజీ చైర్మన్ గౌస్ లాజం, హజ్ కమిటీ మాజీ సభ్యులు మునీర్ బాషా, ఇబాదుల్లా, ముషాహిద్ బేగ్ పాల్గొన్నారు. విశాఖ బస్సులో మహిళలపై యాసిడ్ దాడి. విశాఖలోని కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళపై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ దాడి చేశాడని భావిస్తున్నారు. ఈ ఘటన గిరిజనులకు వెళుతున్న బస్సులో ఐటీఐ జంక్షన్ వద్ద జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న 3 మహిళలు గగ్గోలు పెట్టడంతో డ్రైవర్ వెంటనే బస్సును ఆపి స్థానికుల సాయంతో బాధితులను సమీపంలోని హాస్పిటల్ కు తరలించారు. సమాచారం అందుకున్న కంచరపాలెం సీఐ చంద్రశేఖర్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. దాడిలో ఉపయోగించినది నిజంగానే యాసిడ్ కాదు, ఇతర ద్రవణమా అనేది దానిపై పరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు. ఘటనా స్థానికులతో తీవ్ర కలకలం రేపుతోంది. బాధితుల ఆరోగ్య పరిస్థితి పట్ల ఇంకా స్పష్టత రాలేదు. ఈ దాడి వెనుక కారణాలు మరియు నిందితుల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. భారత గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేస, చైనా ఆటగాడు డింగ్ లిరెన్ మధ్య సింగపూర్ వేదికగా ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ హోరాహోరీగా సాగుతుంది. శుక్రవారం ఈ ఇరువురి మధ్య జరిగిన 4వ గేమ్ డ్రాగా ముగిసింది. దీంతో 14 గేమ్లు ఉన్న ఈ టోర్నీలో 4 గేమ్లు ముగిసేసరికి ఇరువురి ఖాతాలో తలా 2 పాయింట్లు చేరాయి. తొలి మ్యాచ్ లో మాదిరిగానే ఆరంభం నుంచే దూకుడుగా ఆడేందుకు లిరెన్ యత్నించాడు. ప్రారంభంలో అతడి పావుల కదలిక అలాగే సాగింది. కానీ గుకేష్ ఎక్కడా ఒత్తిడికి గురి కాకుండా బదులివ్వడంతో అతడు వెనక్కి తగ్గాడు. ఆట మధ్యలోకి వచ్చేసరికి ఇరువురు పలు తప్పిదాలు చేశారు. ఈ క్రమంలో జాగ్రత్త పడ్డ గుకేష్ లిరెన్ గేమ్ కోల్పోకుండా సేఫ్ గా ఆడారు. 49 ఎత్తుల తర్వాత ఆట డ్రాగా ముగిసింది. శనివారం 5వ గేమ్ జరగనుంది. It must be true. 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 It
and the whole atmosphere of a World Championship match. And we have a score. Iran wins the first. He has defeated Gukesh, the reigning world champion, with the black pieces in the first. ఏపీ డిప్యూటీ సీఎం నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ హరిహర వీరమల్లు పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే విజయవాడలో కీలక సన్నివేశాలను తెరకెక్కించిన చిత్ర బృందం పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ చివరి షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ జాయిన్ అయినట్లు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ ను పంచుకుంది. ధర్మం కోసం పోరాటంలో ఆఖరి అధ్యాయం మొదలు అంటూ పవన్ నిలుచున్న ఫోటోను పంచుకుంది. ఈ మూవీని 2025 మార్చి 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. విషయం తెలిసిందే. రూల్స్ రంజన్ దర్శకుడు జ్యోతి కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా 2 భాగాలుగా వస్తున్న ఈ చిత్రం మొదటి పార్ట్ హరిహర వీరమల్లు, పార్ట్ స్వాడ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తుంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ, బాబీ డ్యూల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కిరవాణి ఈ చిత్రానికి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రష్యాతో యుద్ధాన్ని ఆపేస్తామన్న జెలెన్స్కీ, కానీ ఆ షరతులు వర్తిస్తాయన్న యుక్రెయిన్ అధ్యక్షుడు. ఢిల్లీలో కొనసాగుతున్న వాయు కాలుష్యం, పడిపోయిన ఉష్ణోగ్రతలు. ఎన్నికల ఓటమికి అసలైన కారణాలు ఏంటి? కాంగ్రెస్ లో మొదలైన అంతర్మథనం. ఆన్లైన్ లో అన్ని సర్వీసులు అందుబాటులోకి రావాలి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడి. రాజకీయాలకు బ్రేక్, వైరల్ అవుతున్న కేటీఆర్ ట్వీట్. హోరాహోరీగా ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్, గుకేష్ డింగ్ లిరెన్ మధ్య 4వ గేమ్ డ్రా. ఆఖరి అధ్యాయం మొదలు. హరహర వీరమల్లు షూటింగ్ లో జాయిన్ అయిన పవన్ కళ్యాణ్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.